హలో నమస్తే. అమరావతి మునిగిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. అమరావతి మునిగింది వాస్తవం కాదు. అమరావతి మునిగిందని ఎవరైనా ప్రచారం చేస్తే వాళ్ళపైన కేసులు పెడతాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్న మాట. సో, అమరావతి మునిగిందని ప్రచారం చేస్తున్న వాళ్ళపైన కేసులు పెట్టడం సరైందే. అమరావతి మునగకుండా మునిగిందని చెప్పిన వాళ్ళపైన. అమరావతి మునిగితే దాచేస్తామని చెప్తున్న వాళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటారో కూడా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతి అంశానికి సంబంధించి మాట్లాడిన కొంతమంది నేతలపైన కేసులు పెట్టారు. అమరావతి అంశానికి సంబంధించి మాట్లాడిన కొంతమంది అధికారులపైన చర్యలు తీసుకున్నారు. అమరావతి అంశానికి సంబంధించి మాట్లాడిన సోషల్ మీడియా యాక్టివిస్టులపైన కూడా చర్యలు తీసుకుంటామంటూ బెదిరిస్తున్నారు. అమరావతి మునిగిందా లేదా అనేది ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత కనపడట్లా. చాలా క్లియర్గా వీడియోస్ కనపడుతున్నాయి అమరావతిలోకి నీళ్లు వచ్చిన అంశానికి సంబంధించి. ఆ నీళ్లు ఇప్పటివి కాదు అంటూ ప్రభుత్వం చెప్తోంది. మరి ఎప్పటివి అనే దానికి క్లారిటీ లేదు. ప్రభుత్వమే మొత్తం అన్ని రాజకీయ పార్టీల్ని అమరావతి ప్రాంతానికి, ఏ ప్రాంతం అయితే మునిగిందని ప్రచారం జరుగుతుందో ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి, ఇదిగో చూడండి ఈ ప్రాంతం మునగలేదు, బయట వీళ్ళంతా ఇలా మునిగిందని ప్రచారం చేస్తున్నారు, మునిగిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని చెప్తే వాస్తవాలు ఏదో బయటికి తెలుస్తాయి, అన్ని పార్టీలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అంటూ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. నిజానికి అమరావతిలో ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరు, అమరావతి పట్ల కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరు పైన అమరావతికి మద్దతిస్తూ అమరావతి ఉద్యమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన రాజకీయ పార్టీలకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రస్తుత సర్కారు అమరావతి విషయంలో చేస్తున్న చర్యల పట్ల తమ అభ్యంతరాలని ఓపెన్గానే వ్యక్తం చేస్తున్నారు, చాటుగా కాదు. అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు అక్కడ దుర్వినియోగం చేస్తున్నారు తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు ఏదో భవిష్యత్తు గురించి పదే పదే మాట్లాడుతూ మొత్తం రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నారు అంటూ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. అమరావతిలో అదనపు భూసేకరణ అంశానికి సంబంధించి సొంత పార్టీలో, కూటమిలో కూడా ఏకాభిప్రాయం లేని పరిస్థితి కనపడుతోంది. అమరావతిలో అదనపు భూసేకరణ అంశానికి జనసేన పార్టీ మోకాలడ్డింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశంలోనే దానికి అడ్డు చెప్పారు. ఆ కారణంగానే అదనపు భూసేకరణ అంశంపై ప్రస్తుతం ప్రభుత్వం సైలెంట్గా ఉంది. ఇలాంటి చర్చ జరుగుతోంది. సో, ఈ వాతావరణంలో అమరావతి ఒక ఎమోషన్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉన్న నేపథ్యంలో అమరావతి పైన వాస్తవాలు మాట్లాడాలంటే కూడా వాళ్ళని ఒక ద్రోహులుగా చిత్రీకరిస్తున్న వాతావరణం ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రకటనలన్నీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఉంటున్నాయి ఇలాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతున్న నేపథ్యంలో అమరావతిలో అసలు ఏం జరిగింది, అమరావతిలో అసలు పరిస్థితి ఎలా ఉంది, అమరావతి పైన జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత, అమరావతి అంశానికి సంబంధించిన నిజాలేంటి అనేది తేల్చాల్సిన బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలి. అది ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది. ప్రభుత్వం అన్ఫార్చునేట్లీ అటువంటి చర్య తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. ప్రభుత్వం అటువంటి చర్య తీసుకోవడానికి ముందుకు రావట్లేదంటే అమరావతిలో నీళ్ళు వచ్చాయి, అమరావతి మునిగిపోయింది అనే ప్రచారం నిజమని జనరల్గా ఎవరైనా నమ్మడానికి సంబంధించిన అవకాశం ఉంది. సో, నమ్మడం వల్ల వచ్చే ఆనందమో, నమ్మకపోవడం వల్ల వచ్చే ఆనందమో విషయం పక్కన పెడితే వాస్తవం ఏంటో ప్రజలకు తెలియాలి. అమరావతిని కాపాడుతాం, అమరావతి రాజధానిగా ఒక్కటిగానే ఉండాలి, మేము భూములు ఇచ్చాం, మా జీవితాలు మొత్తం అమరావతి కోసం ఇచ్చేసాం, మా భూముల్ని, మా ఇళ్ళని మొత్తం అమరావతి కోసం ఇచ్చేసామంటూ 5 ఏళ్ళు పోరాటం చేసిన అమరావతి జేఏసీ ఎందుకు మౌనంగా ఉంటుంది? అమరావతి జేఏసీ అమరావతి ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిపైన ఎందుకు ఒక ప్రకటన చేయలేకపోతుంది? అమరావతి జేఏసీ కేవలం గత ప్రభుత్వం పోవాలని మాత్రమే ఉద్యమం చేసిందా? కాదు కదా. అమరావతి జేఏసీ ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైన రాజధాని కావాలని కోరింది, దానికోసం ప్రయత్నం చేసింది. సో, ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైన రాజధాని వస్తే, ఆ ప్రాంతం అభివృద్ధి అవుతే వాళ్ళకి ఇచ్చిన భూములకు సంబంధించిన రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లకు సంబంధించిన రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఏ పర్పస్ కోసం అయితే అమరావతి రైతులు భూములు ఇచ్చారో ఆ పర్పస్ సర్వ్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఆ పర్పస్ సర్వ్ అవ్వకుండా ప్రభుత్వం అక్కడ సరైన ప్లానింగ్ లేకుండా అంచనాలకు మించి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఆ డబ్బులు వృధా చేసింది లాంటి ఒక ఇంప్రెషన్ కలిగితే అది అమరావతి పైన ఒక నెగిటివ్ ఇంప్రెషన్ని దేశవ్యాప్తంగా తీసుకొస్తుంది. అమరావతిలో పనులు సక్రమంగా జరుగుతున్నాయి, అమరావతిలో పనులు ఎలా జరుగుతున్నాయో మానిటర్ చేసే అవకాశం కూడా నిజానికి అమరావతి జేఏసీ లాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అంటూ గతంలో నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. అమరావతిలో ఏం జరుగుతుందో రాజకీయ పార్టీలు కాకుండా ఆ జేఏసీకి సంబంధించిన వాళ్ళు కూడా మానిటర్ చేసేలా, చూసేలా వాళ్ళకు కూడా బాధ్యతలు ఇస్తే బాగుంటుంది అంటూ కోరుకున్నాం. ఆ బాధ్యతలు ఎటు ప్రభుత్వం ఇవ్వలేదు. సో, ఇప్పుడు జరుగుతున్నది దుష్ప్రచారమో కాదో తేల్చే బాధ్యత కనీసం అమరావతి జేఏసీ తీసుకుంటే, అమరావతి జేఏసీలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు తీసుకుంటే, అమరావతి జేఏసీ ద్వారా రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరకు పాదయాత్ర చేసిన వాళ్ళు తీసుకుంటే అక్కడ ఏం జరుగుతుందో వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. అక్కడ నీళ్ళు వచ్చినా దాచేద్దాం, లేకపోతే నీళ్ళు లేకుండా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళపై రాజకీయపరమైన కారణాలతో కేసులు పెడదాం అని ప్రభుత్వం అనుకుంటే అది అమరావతి ప్రాంతానికి, రాష్ట్రానికి కూడా ద్రోహం చేసినట్లు అవుతుంది.
కాబట్టి అమరావతి జేఏసీ ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేశాం, ప్రభుత్వం స్పందిస్తుంది, ఆల్ పార్టీని తీసుకెళ్తుందని. ప్రభుత్వం నుంచి స్పందన కనిపించలేదు. కనీసం అమరావతి జేఏసీ అయినా స్పందించి అమరావతి ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకి చూపించగలిగితే బాగుంటుంది.